నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే యోగాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ఐడియా వచ్చింది యోగిఫై స్మార్ట్ యోగా ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్ ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యుఎస్లో ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేసాం వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు మేము ఇది ఇండియాలోనే చేసాం ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్ ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో తెలియదు ఈ యాప్ ద్వారా ఏముందంటే ఇందులో కంటెంట్ వస్తుంది మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా అంటే కంటెంట్ తగ్గట్టుగా ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది ఒక 2 రీట్రైస్ వస్తుంది చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది నరకండి చంపండి పొడి చేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సంఘటనల్ని ఆయన ప్రస్తావించి పలు ప్రశ్నలు వేశారు పోలీసులను పబ్లిక్ ని ఎవరైనా తిడతారా అని అడిగారు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తుల వారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు ఎప్పుడన్నా చూశారా ఈ పోకడ ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా చంపేయండి పొడి చేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం అన్నీ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ వ్యవస్థాపకులు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు గత ఏడాది జూలై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు ఈ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ నడుమ 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగా పీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి తన శరీరంలో పొట్ట కండరాలను నౌలి క్రియ ద్వారా యోగా డే లోగో ఆకృతిని ఏర్పరిచి యోగా యొక్క విశిష్టతను చాటి చెప్తున్నారు కాగా ఈ భంగిమ చూపర్లను ఆకట్టుకుంది
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గడిచిన 6 ఏళ్ల నుంచి యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. యోగా చేయడం వలన మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది యునెస్కో ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2014లోనే యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే గత 6 సంవత్సరాల నుంచి యోగా దినోత్సవాన్ని బాగా చేస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర మనము మే 21 నుంచి జూన్ 21 కూడా మనము యోగాంధ్ర అని మనము అన్ని రకరకాల అన్నీ కూడా యోగాని బాగా జరుపుకుంటున్నాయి. ఈరోజు మరి రేపు జూన్ 21 మేము వైజాగ్ వెళ్ళాలి కనుక ఈరోజే ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ వైజాగ్లో మనము ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే 28 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఆల్మోస్ట్ 3,19,000 మంది పాల్గొంటారు. వాళ్ళకు గాను 5,000 యోగా మ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి. అంటే 25,000 మంది గిరిజన స్టూడెంట్స్ 108 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తారు. అంటే ఎక్కువ మంది ఒకే చోట సూర్య నమస్కారం చేయడం అనేది ఇదొక 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయితే 22 ప్రపంచ రికార్డ్స్ కూడా నమోదు కాబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగాలో పాల్గొనాలని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే 2 కోట్ల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తే 2,13,00,000 మంది కూడా ఇది ఎన్రోల్ చేసుకోవడం అనేది ఇక్కడ యోగాకి ఎంత ప్రాచుర్యం ఉన్నదో మనం గమనించాలి. అయితే యోగా అనేది ప్రతి 9th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయటం, వీక్లీ ట్వైస్ యోగా క్లాసెస్ పెట్టడం, అంతేకాకుండా యోగా కొరకు డీమ్డ్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనం ఇది కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్, అంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా మనము పనులు చేసుకోవాలి. తమిళనాడు సముద్ర తీరంలో ఓవర్ ఫిష్ మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో ఈ ప్రళయ చేప వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనకు దారితీసింది. నాగాయలంక శ్రీ రామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జల యోగాంధ్ర మహోత్సవ డ్రోన్ విజువల్స్ ను చూద్దాం. సిపిఐ రాష్ట్ర విస్తృత సమావేశం విజ్ఞాన కేంద్రం విజయవాడలో జరిగింది. ఈ సమావేశాలకు పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, వాసుకి పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, హరిబాబు, కిరణ్ అధ్యక్షత వహించారు. పాలాభిషేకాలు, స్వీట్లు పంపకాలు, టపాసులు పేల్చడం ఎంత హంగామా చేసి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది. ఇంకేం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అది చెప్పిన తర్వాతనే 5,000 మందిని పనిలోంచి తీసేశారు. అది చెప్పిన తర్వాతనే పక్కనే మెట్టలకి గనులు, సీ పోర్టు కేటాయించారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు, గనులు లేవు. అంటే ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అర్థమవుతుంది. ఈ 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? ఈ 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి,
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు ఎడం చేతి ఇచ్చి పుర చేతులు లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయడానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా భువనేశ్వరి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు నాయకులు హాజరయ్యారు. యోగా మనందరి జీవన విధానంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డ్వాక్రా మహిళలతో యోగా సాధన కార్యక్రమాన్ని ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములయ్యారు. పొదుపు మహిళలతో యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలతో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 11 లక్షల మంది యోగా సాధన కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. రేపు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 6,000కు పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే ఒంగోలు దమచర్ల జనార్దన్ రావు గారికి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విఎన్ విజయకుమార్ గారికి, ఎస్పీ గారికి, డిఆర్ఓ, ఆర్డీఓ, ఇతర హెచ్ఓడీస్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అందరికీ, మీడియాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈ సంవత్సరం మన ప్రకాశం జిల్లాలో దాదాపు 11 lakhs మంది పీపుల్ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. వారు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో దాదాపు 6,458 లొకేషన్స్, వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు. సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ యోగాని మీరు అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు. మీ అందరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 21 తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు పాటించాలి. ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది. విత్ ద గోల్ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్. దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కోఆపరేట్ చేసిన అందరూ హెచ్ఓడీస్కు, ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు, ఎస్పీ గారికి అందరికీ కూడా, అదేవిధంగా డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి, వారు లాస్ట్ 1 month నుంచి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ఈ